కీటోన్స్. కీటోన్స్లలో కార్బొనైల్ గ్రూప్ 2 కార్బన్స్తో బంధితమై ఉంటుంది. కీటోన్ స్ట్రక్చర్ ఆఫ్ కీటోన్. ఇది కార్బొనైల్ కాంపౌండ్ గ్రూప్. దీనిలో కార్బన్ యాటమ్ మరియు ఆక్సిజన్ యాటమ్ కోవలెంట్ బాండ్ని ఏర్పరుస్తాయి. మిగిలిన 2 బాండ్స్ కార్బన్ అణువు లేదా హైడ్రోకార్బన్ల ఇతర ప్రాతిపదికలతో కలుస్తాయి. ప్రిపరేషన్ ఆఫ్ కీటోన్స్ ఫ్రమ్ ఎసైల్ క్లోరైడ్. డై ఆల్కైల్ కాడ్మియంతో ఎసైల్ క్లోరైడ్ చర్య జరిపి కీటోన్ ఏర్పడటం సాధ్యపడుతుంది. కాడ్మియం క్లోరైడ్ గ్రిగ్నాల్డ్ కారకాలతో చర్య జరిపి డై ఆల్కైల్ కాడ్మియం ఏర్పడుతుంది. 2RMgX plus CdCl2 gives rise to R2CD plus 2MgXCl. 2R-C double bond O Cl plus R2CD gives rise to 2R-C double bond O R plus CdCl2. From nitriles. నైట్రైల్స్ ను గ్రిగ్నాల్డ్ కారకాలతో చర్యజరిపి తరువాత హైడ్రాలసిస్ కు లోనై కీటోన్స్ ను ఏర్పరుస్తుంది. CH3 CH2 C triple bond N plus C6H5MgBr gives rise to CH3 CH2 C N MgBr C6H5 gives rise to C2H5 C double bond O C6H5. From benzene or substituted benzenes. ఈ చర్యలో బెంజీన్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ల ఆమ్ల ఆక్సైడ్స్ ఆర్ యాసిడ్ ఎన్హైడ్రైడ్స్ తో చర్య జరిపి కీటోన్స్ ను ఏర్పరుస్తాయి. ఈ చర్యను ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ రియాక్షన్ అంటారు. బెంజీన్ ప్లస్ RC double bond O Cl gives rise to C6H5 C double bond O R. ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. సెకండరీ ఆల్కహాల్స్ 573 కెల్విన్ వద్ద కాపర్ వంటి ఫ్యాక్టర్స్ సమక్షంలో ఆక్సిడేషన్ చెంది కీటోన్స్ గా ఏర్పడుతుంది. RCHOH R- gives rise to RC double bond O R dash by dehydrogenation of alcohols. 573 కెల్విన్ వద్ద సెకండరీ ఆల్కహాల్స్ వేపర్ కాపర్ ట్యూబ్స్ లో పంపించినప్పుడు ఆల్కహాల్ డీహైడ్రోజనేషన్ కి లోనై కీటోన్స్ ను ఏర్పరుస్తాయి. CH3 CHOH CH3 gives rise to CH3 C double bond O plus H2. Isopropyl alcohol gives rise to acetone. From hydrocarbons. By hydration of alkynes. అన్ని ఆల్కైల్స్ HgSO4 మరియు H2SO4 ప్రెజెన్స్ లో నీటితో స్పందించి కీటోన్స్ ను ఏర్పరుస్తాయి. CH3 C triple bond CH plus H2O gives rise to CH3 C double bond O CH3. ఫిజికల్ ప్రాపర్టీస్. సాధారణంగా కీటోన్స్ మాలిక్యులర్ మాస్ పెరుగుదలతో పాటు పెరుగుతుంది. ఇది ఇన్నర్ మాలిక్యులర్ ఫోర్స్ మీద ఆధారపడి ఉంటుంది. వీటికి కారణం ఆటమ్స్ మరియు ఎలక్ట్రాన్స్ నంబర్ పెరిగే కొద్దీ వాటి మధ్య అట్రాక్షన్ కూడా పెరుగుతుంది. ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్ రెండింటికి కార్బన్ ఆటమ్స్ సంఖ్య పెరుగుదలతో బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. సాల్యుబిలిటీ. ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్లు నీటిలో కరుగుతాయి, కానీ చైన్ పొడవు పెరగడంతో పాటు వాటి సాల్యుబిలిటీ తగ్గుతుంది. ఇవి బెంజీన్, ఈథర్, మిథనాల్, క్లోరోఫామ్ లాంటి కార్బన్ సాల్వెంట్స్లలో కరుగుతాయి. ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్ హైడ్రోజన్ బాండ్స్ ను ఏర్పరచలేవు, కానీ అవి నీటి అణువుతో హైడ్రోజన్ బాండ్స్ ను కలిగి ఉంటాయి మరియు ఇది నీటిలో ఆల్డిహైడ్ మరియు కీటోన్ల మంచి సాల్యుబిలిటీకి ఆధారం. మిథనాల్, ఇథనాల్ మరియు ప్రొఫనోన్ మొదలైన ఆల్డిహైడ్స్ కీటోన్స్ చిన్న పరిమాణంలో ఉంటాయి మరియు దాదాపు అన్ని నిష్పత్తిలో నీటిలో కరుగుతాయి. కెమికల్ రియాక్షన్స్. ఆల్డిహైడ్స్, కీటోన్స్ రెండింటిలో కార్బొనైల్ ప్రమేయ సమూహం ఉండటం వల్ల ఇవి రెండు ఒకే రకమైన చర్యలలో పాల్గొంటాయి. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ మెకానిజం. కార్బొనైల్ కార్బన్ sp2 హైబ్రిడైజేషన్ ప్రదర్శిస్తుంది మరియు కోప్లానార్ నిర్మాణం ఉంటుంది. ఈ న్యూక్లియోఫైల్ కార్బొనైల్ కార్బన్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ల ఉపరితలానికి సర్ఫేస్ కి లంబ దిశలో దాడి చేస్తుంది. ఈ చర్యలో కార్బన్ హైబ్రిడైజ్డ్ sp2 నుంచి sp3కి మారుతుంది. తద్వారా టెట్రాహైడ్రల్ ఆల్కాక్సైడ్ మధ్యస్థం ఏర్పడుతుంది. మొత్తం మీది ఈ చర్యలో కార్బన్ ఆక్సిజన్ డబుల్ బాండ్ మీద Nu-H+ సంకలనం చెందుతాయి. రియాక్టివిటీ. ఆల్డిహైడ్స్ కీటోన్లతో పోలిస్తే న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలు ఎక్కువ చర్యాశీలతకు లోనవుతాయి. ఎలక్ట్రోఫిలిక్ మరియు స్టెయిరిక్ ప్రభావం కారణంగా కీటోన్స్ కంటే సంకలన చర్యల కోసం ఆల్డిహైడ్స్ మరింత అనుకూలమైన సమతౌల్య స్థిరాంకాలను ప్రదర్శిస్తాయి. కీటోన్స్లలో ఉన్న 2 పెద్ద ఆల్కైల్ ఆర్ ఎరైల్ సమూహాలు కార్బొనైల్ కార్బన్ మీద న్యూక్లియోఫైల్ దాడిని త్రిమితీయ విఘాతం ద్వారా అడ్డుకుంటాయి.
హైడ్రోజన్ సైనైడ్ ఎడిషన్. హైడ్రోజన్ సైనైడ్ మరియు కార్బోనైల్ కాంపౌండ్స్ మధ్య న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ చర్య జరిగి సైనోహైడ్రిన్లను ఏర్పరుస్తాయి. రియాక్షన్ రేటు పెంచడానికి బేస్ క్యాటలిస్ట్లను తరచుగా ఉపయోగిస్తారు. సైనైడ్ అయాన్ శక్తివంతమైన న్యూక్లియోఫైల్ వలె పనిచేస్తుంది మరియు కార్బోనైల్ కార్బన్పై దాడి చేసి కొత్త సిగ్మా బాండ్ని ఏర్పరుస్తుంది. HCN plus OH minus gives rise to CN minus plus H2O. C double bond O plus CN minus gives rise to COCN gives rise to CCNOH. Cyanohydrin tetrahydral intermediate. Addition of sodium hydrogen sulfate. సోడియం హైడ్రోజన్ సల్ఫేట్ ను ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్ కు చేర్చడం వల్ల ప్రొడక్ట్స్ కలయిక ఏర్పడుతుంది. ఆల్డిహైడ్స్ యొక్క చర్య సమతాస్థితి స్థానం కుడివైపున ఉంటుంది. అయితే ప్రాదేశిక ప్రభావం కారణంగా చర్య సమతాస్థితి స్థానం ఎడమవైపు ఉంటుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ సంకలన సమ్మేళనం నీటిలో కరుగుతుంది. అందువల్ల విలీన ఖనిజ ఆమ్లం లేదా క్షారంతో సమ్మేళనం చర్య జరిపి తిరిగి కార్బొనైల్ కాంపౌండ్గా మార్చవచ్చు. ఈ చర్యలను ఆల్డిహైడ్లను ప్యూరిఫికేషన్ కి వేరుపరచడానికి ఉపయోగిస్తారు. C double bond O plus NaHSO3 gives rise to CSO3HONa gives rise to CSO3NaOH. Bisulfite addition product. Addition of Grignard reagents or MgX ధ్రువ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. గ్రిగ్నార్డ్ ఫ్యాక్టర్స్ ధ్రువ స్వభావం సంకలన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి సమ్మేళనం ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్లతో చర్య జరుపుతుంది. ఎడిషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్తో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ చర్యకు లోనవుతాయి. ఆల్కహాల్ బలహీనమైన న్యూక్లియోఫైల్ కాబట్టి చర్యకు కార్బోనైల్ సమూహాన్ని న్యూక్లియోఫిలిక్ దాడి వైపు సంక్రియం చేయటానికి యాసిడ్ క్యాటలిస్ట్ అవసరం. RCHO gives rise to RCHOR-OH gives rise to RCHOR-OR- plus H2O. RCHO gives rise to hemiacetal gives rise to acetol. అమోనియా దాని ఉత్పన్న పదార్థాల సంకలనం. అమోనియా దాని ఉత్పన్నాలు లాంటి న్యూక్లియోఫైల్స్ ఆల్డిహైడ్స్ కీటోన్లతో సంకలనం చెందుతాయి. మధ్యస్థ సంక్లిష్టం యొక్క వేగంగా నిర్జలీకరణం కారణంగా చర్య సమతుల్యత ఉత్పత్తి ఏర్పడటానికి సహాయపడుతుంది. అందువలన చర్య చివరిలో C double bond NZ కాంపౌండ్ ఏర్పరుస్తుంది. C double bond O plus H2NZ gives rise to COH NHZ gives rise to C double bond NZ plus H2O. Reduction of hydrocarbons. క్లెమ్సన్ రిడక్షన్. కార్బొనైల్ కాంపౌండ్ని CH2గా జింక్ అమాల్గమ్ కాన్సంట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఉపయోగించి రిడక్షన్ చేయవచ్చు. దీనినే క్లెమెన్సన్ రిడక్షన్ అంటారు. ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్. హై టెంపరేచర్ వద్ద ఇథిలీన్ గ్లైకాల్ సాల్వెంట్లో హైడ్రోజన్ సోడియం ఆర్ పొటాషియం హైడ్రైడ్లతో కార్బొనైల్ గ్రూప్ని వేడి చేస్తే CH2గా రిడక్షన్ చెందుతుంది. ఈ చర్యను ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్ అంటారు. ఆక్సిడేషన్. ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్ వాటి ఆక్సిడేషన్ చర్యలలో మారుతూ ఉంటాయి. బలహీనమైన టాలెంట్స్ కారణంగా ఫెయిలింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఆల్డిహైడ్స్ల ఆక్సిడేషన్ను చేస్తాయి. రియాక్షన్స్ డ్యూ టు ఆల్ఫా హైడ్రోజన్. ద ఎసిడిటీ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్. ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్ లోని ఆల్ఫా హైడ్రోజన్ యొక్క ఆమ్ల లక్షణ కారణంగా కాంపౌండ్స్ వివిధ రకాల చర్యలకు లోనవుతాయి. ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్లలోని ఆల్ఫా హైడ్రోజన్ యొక్క ఆమ్ల లక్షణాలు కార్బొనైల్ సమూహం యొక్క అధిక రుణ విద్యుతాత్మకత, ఎలక్ట్రాన్ ఉపసంహరణ, సంయుగ్మ క్షార రెజొనెన్స్ స్థిరత్వం కారణం. C double bond O C gives rise to CO double bond C. ఆల్డాల్ కండెన్సేషన్. కాంపౌండ్స్ ఒకటి కంటే తక్కువైన ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న ఆల్డిహైడ్స్ కీటోన్స్ విలీన క్షార ఉత్ప్రేరక సమక్షంలో చర్య నొంది బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ను లేదా బీటా హైడ్రాక్సీ కీటోన్స్ ను ఏర్పరుస్తాయి. ఈ చర్యను ఆల్డాల్ రియాక్షన్ అంటారు. ఆల్డాల్లు సులభంగా నీటి అణువును వదిలి ఆల్ఫా అసంతృప్త కార్బొనైల్ కాంపౌండ్స్ ను ఆల్డాల్ సంఘటన ఉత్పన్నాలను ఏర్పరుస్తాయి. ఆక్సిడేషన్. సామాన్యంగా కీటోన్స్ బలమైన ఆక్సీకరణలతో హై టెంపరేచర్ వద్ద మాత్రమే ఆక్సిడేషన్ చెందుతాయి. కీటోన్స్ల ఆక్సీకరణక కార్బన్ కార్బన్ బాండ్ విచ్చిత్తి అవసరం. తద్వారా చర్య మాతృ కీటోన్కు సంబంధించి తక్కువ సంఖ్యలో బంధాలను కలిగి ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది.
RCH2 C double bond O CH2 R dash gives rise to RCOOH plus R dash CH2 COOH RCH2 COOH plus R dash COOH ఆల్ఫా హైడ్రోజన్ వల్ల చర్యలు రియాక్షన్స్ డ్యూ టు ఆల్ఫా హైడ్రోజన్ ఆల్డాల్ సంఘటన చర్య ఆల్డాల్ కండెన్సేషన్ కనీసం ఒక్కటైనా ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న కీటోన్స్లు విలీన క్షార ఉత్ప్రేరక సమక్షంలో చర్యనుంది బీటా హైడ్రాక్సీ కీటోన్స్లను ఏర్పరుస్తాయి. కీటోన్లు సులభంగా నీటి అణువును వదిలి ఆల్ఫా బీటా అసంతృప్త కార్బోనైల్ కాంపౌండ్స్ ఆల్డాల్ సంఘటన ఉత్పన్నాలను ఏర్పరుస్తాయి. 2CH3 COCH3 at present of BaOH twice gives rise to CH3 COH CH3 CH2CO CH3 gives rise to CH3 CH3 double bond CH CO CH3. Propanone gives rise to 4-hydroxy 4-methyl pentane 2-one gives rise to 4-methyl pent 3-ene 2-one. ఈ చర్యను ఆల్డాల్ కండెన్సేషన్ అంటారు. కీటోన్ల యొక్క ఉపయోగాలు యూసెస్ ఆఫ్ కీటోన్స్. కీటోన్ కొన్ని రకాల ప్లాస్టిక్స్ మరియు కృత్రిమ ఫైబర్లకు అద్భుతమైన ద్రావణం వలె ప్రవర్తిస్తుంది. ఎసిటోన్ పెయింట్ సన్నగా మరియు నెయిల్ పెయింట్ రిమూవర్గా పనిచేస్తుంది. రసాయన ఫిల్లింగ్ విధానం అలాగే మొటిమల చికిత్స వంటి ఔషధ ప్రయోజనాల కోసం కూడా దీనిని ఉపయోగిస్తారు. మిథైల్ ఇథైల్ కీటోన్ క్లాత్ ప్రొడక్షన్, వార్నిష్ ప్రొడక్షన్, పెయింటింగ్ రిమూవర్ ఉత్పత్తి, పారాఫిన్ మైనపు ఉత్పత్తి, ప్లాస్టిక్ ఉత్పత్తి మొదలైన వాటిలో ఉపయోగించబడుతుంది.